హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, ఇంకా చల్లగా హెల్దీగా మంచిగా ఈ డిజర్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇంకా ఆహా అంటూ తినేస్తారు. చాలా హెల్దీ అండ్ ఈ సమ్మర్లో చలవ కూడా ఈ వేడి చేయకుండా ఉంటుంది, చలవ కూడా ఉంటుంది. అందుకని ఈ ప్రాసెస్ చూద్దాము. నేనైతే 1 కప్ సాబుదాని తీసుకున్నాను. అది చాలా చలవ కదా సమ్మర్లో. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కాస్త నెయ్యి వేసేసి ఇంకా బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 1 by 1 స్లైసెస్ వేసేసుకోవాలి. నేను చేసే డిజర్ట్ మాత్రము ఒక 4 మెంబర్స్ వరకు వస్తుంది. చూడండి, ఇలా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. అయితే నెక్స్ట్ నేనైతే ఒక 1 కప్పు సోరకాయ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము తీసుకొని వాటర్ అంతా పిండేసి అందులో వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మెల్లిగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఫ్రై చేసుకున్నా. అయితే ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ తురుముని పాలల్లో వేసుకోవాలి. నేను లీటర్ పాలు తీసుకున్నాను. ఆ పాలల్లో ఆల్రెడీ నేను సబ్దాని బియ్యం వేసేసి ఉడకబెట్టాను. నెక్స్ట్ క్యారెట్ తురుము, సొరకాయ తురుము వేసేసి ఉడికించుకోవాలి. ఇందులో నేను ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను. కస్టర్డ్ పౌడర్ ఎప్పుడు వేసానంటే క్యారెట్ తురుము ఉడికిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని, వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని పాలల్లో, పచ్చి పాలల్లో మిక్స్ చేసి పాలల్లో కలుపుకుంటూ ముద్ద కట్టకుండా మనం ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ పోసుకోవాలి. ఎందుకంటే వేడి పాలల్లో వేస్తే ముద్దలాగా అవుతుంది కాబట్టి ముందే నేను కస్టర్డ్ పౌడర్ని చిన్న గ్లాస్లో మిక్స్ చేసి పోసేసాను. నెక్స్ట్ మన స్వీట్కి తగ్గట్టు నేను బెల్లం వేసాను. హెల్దీ కాబట్టి బెల్లమే వేసాను. 1/2 kg బెల్లం పట్టింది నాకైతే. చూడండి, మనం కట్ చేసుకున్న స్లైసెస్ని ఈవెన్గా సర్దుకుంటూ పైన మనం రెడీ చేసుకున్న లిక్విడ్ని వేసుకుంటూ 1 by 1 లేయర్ వేసుకుంటూ లిక్విడ్ పోసుకుంటూ ఉండాలి. అయితే ఇది 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కూల్గా తినాలనుకుంటే కూల్గా తినొచ్చు, వేడిగా కాసేపు చల్లారిన తర్వాత తినాలంటే తినొచ్చు. చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసాను, అది స్కిప్ అయింది, సారీ ఫర్ దట్. చాలా యమ్మీ డిజర్ట్ అండి. నేను రెడీ చేసిన లిక్విడ్ అయితే ఇలా ఉంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.